శ్రీమాత్రే నమః. ఈరోజు దుర్గాదేవికి సంబంధించిన ఇంకొక సూత్రం, అర్గళా సూత్రం. ఈ సూత్రం మహాశక్తివంతమైంది. ఫస్ట్ గణపతిని మనం ఎందుకు ప్రాముఖ్యత ఇస్తాం? అడ్డంకులన్నీ తొలగిపోవాలని, విఘ్నాలన్నీ, అన్ని పనులు సక్రమంగా జరగాలని గణపతిని ప్రార్థిస్తాం. అదే విధంగా అర్గళా సూత్రానికి కూడా ఆ శక్తి ఉంది. అర్గళా సూత్రం పారాయణం చేయడం వల్ల ఫస్ట్ తొలిగేదే అడ్డంకులు. నువ్వు చేసే కార్యంలో ఎటువంటి అడ్డు లేకుండా ఉండడమే, ఏదైనా సరే. కానీ ధర్మంగా ఉండాలి నీ కార్యం, ఒక శ్రేయస్సుగా ఉండాలి. అంతేగాని ఏదో పెడితే చేసేపోతానంటే మన ఆలోచనలు, మన బుద్ధి వంకర చింకరగా పెట్టుకొని నేను ఆ సూత్రం చదువుతాను, ఈ సూత్రం చదువుతానంటే అర్గళా సూత్రమే కాదు, డైరెక్ట్ అమ్మవారు వచ్చినా కూడా ఏమీ చేయలేదు. నేను నీ పాపం నువ్వు అనుభవించాల్సిందే. నేను ఎంత బాగా చదివినాను, నేను 108 సార్లు చదివినానంటే ఎవరికో వినపడాలని చదువుతావు. నీ శ్రేయస్సుకి, నీ ధర్మబద్ధంగా నువ్వు చేస్తేనే, నీ సంకల్పం కరెక్ట్గా ఉంటేనే అర్గళా సూత్రం నీ చుట్టూ రక్షణ కవచంగా ఏర్పడుతుంది. సబ్స్క్రైబ్